అత్యంత దారుణమైన విషాదం మాట ఇది. ఇది ఎంత విషాదం అంటే, నేను చెప్పబోయే ఈ మాటలన్నీ మీరు వింటున్నప్పుడు 100% మీరు తీవ్ర భయభ్రాంతికి గురవుతారన్నమాట. చాలా భయభ్రాంతికి గురవుతారు. అటువంటి సంఘటన. అసలు ఏం జరిగిందనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. మీకొక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే, ఇటువంటి విషాదాలన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మన నెగ్లిజెన్సీ వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరగొచ్చు. మన తప్పిదాల వల్ల కూడా మనకు ప్రమాదాలు జరగొచ్చు. చాలామంది నెగ్లిజెన్సీగా ఉన్నారన్నమాట. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఏంటి? మనం ఇటువంటి తప్పులు చేయడం వల్ల మన ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఎవరు కూడా గమనించలేకపోతున్నారు. ఇప్పుడు అదే జరిగింది. దాని గురించి పూర్తిగా క్లారిటీగా మనం తెలుసుకుందాం. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక కుటుంబం చాలా చక్కగా బాగుతుందన్నమాట. వాళ్ళకి ఇద్దరు. ఒకరు కొడుకు, ఒకరు కూతురు మాట. అంతేకాకుండా చక్కగా భార్యతో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వెల్ అండ్ సెటిల్డ్ దగ్గరగా నాకు తెలిసిన మటుకైతే ఒక 100,00,00,000 దాకా ఆస్తి ఉంటదేమో. 100,00,00,000 ఆస్తి అంటే ఒక రకంగా ఆలోచించుకోండి. ఎంత హై లగ్జరీ ఫ్యామిలీ ఒకసారి. వాళ్ళు అప్పుడప్పుడు కూడాను ఒక 5 స్టార్ హోటల్‌లో కూడా వెళ్ళి బస చేసి, అక్కడ చక్కగా అన్ని తినుబండారాలు తిని చక్కగా తిరుగుతా ఉంటారంట. సో, ఇప్పుడు అదే 5 స్టార్ హోటల్‌లోనే ఒక అత్యంత తీవ్రమైన విషాదం నెలకొందన్నమాట ఆ ఫ్యామిలీకి. ఏమైందంటే, రీసెంట్‌గా ఎవరైతే ఈ భర్త, భార్య ఉన్నారు కదా! వీళ్ళిద్దరు భర్త, భార్యకి ఇద్దరు కూడాను తీవ్రమైన గొడవలు. విపరీతమైన మనస్పర్ధలమాట. దేనికోసమంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానం. ఒక రకంగా చెప్పాలంటే భర్త భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు. అదెందుకంటే, ఎవరైతే ఈ మహిళ ఉందో, ఈ మహిళ కొంతమంది వ్యక్తులతోటి ఈ ఫోన్‌లో గట్టా మాట్లాడడం, చాటింగ్ గట్టా చేయడం, ఇటువంటి పనులు గట్టా చేస్తా ఉందంట. సో, తన భర్త ఏమంటా ఉన్నాడు, చక్కగా నేను అన్నీ కూడా సమకూరుస్తా ఉన్నాను. దగ్గర దగ్గర 100,00,00,000 నా వ్యాపారం అంతా కూడా వెల్ అండ్ సెటిల్డ్ వ్యాపారం. మరి ఇటువంటప్పుడు ఆవిడకి వేరే మగవాళ్ళతో ఏమిటి అవసరం? అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని చెప్పి తన భర్త ఆరోపిస్తా ఉన్నాడనమాట. సో, ఇక్కడ చూస్తే గనక ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటంటే, ఈ భర్త ఎవరైతే ఉన్నాడో ఈ భర్త మొత్తం కుటుంబాన్ని చంపేసాడనమాట. ఎవ్వరిని కూడా వదలల. అతను కూడా లాస్ట్‌కి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయే విధానం ఏంటో మొత్తం చెప్తే గనక మీకు ఫీజులు ఎగిరిపోతాయి. ఏ విధంగా చనిపోయాడంటే. దీంట్లోనే అసలైన ట్విస్ట్‌లున్నాయన్నమాట. సో, ఎప్పుడైతే ఇద్దరికి కూడాను అనుమానం పెరిగిపోయిందో భార్యాభర్తలకి, భర్తకి ఇంకా ఎక్కువ అనుమానంగా పెరిగిపోయింది. ఎవరో వ్యక్తితో తిరుగుతుందని చెప్పేసి తన భార్య అనుమానం పెంచుకున్నాడనమాట. అలాగా ప్రతిరోజు కూడా తనని ఎప్పుడు అనుమానిస్తూ తనని ఫాలో చేశాడు. సో, ఒకానొక రోజు ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఈ భర్త తన భార్యని ఫాలో అప్ చేశాడనమాట. తను బయటికెళ్తానని చెప్పినప్పుడు ఫాలో అప్ చేశాడు. ఫాలో అప్ చేసినప్పుడు కొంతమంది మగవాళ్ళతో అయితే ఈ మహిళెళ్లి మాట్లాడడం, అంతేకాకుండా వాళ్ళతోటి కొన్ని రెస్టారెంట్‌లోకెళ్ళి కొంచెం డిన్నర్ గట్టా చేయడం ఇయన్నీ కూడా గమనించాడు. గమనించిన తర్వాత ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత "నువ్వెక్కడికెళ్ళావంటే, మా క్లాస్‌మేట్స్ వాళ్ళందరూ కూడాను పిలిస్తే ఏదో చిన్న పార్టీ అంటే వాళ్ళతో ఎళ్ళని" చెప్పి చెప్పింది. ఇటువంటి క్రమంలోనే ఇద్దరికి కూడా పెద్ద గొడవైపోయింది. పెద్ద గొడవైపోయింది. ఆ రోజైతే సద్దుమణిగింది. మరుసటి రోజు మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి ఒక 5 స్టార్ హోటల్‌కి వెళ్లారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మన బెంగుళూరు సిటీలో జరిగింది. బెంగుళూరు సిటీలోని ఒక వెల్ అండ్ సెటిల్డ్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ క్రైమ్ స్టోరీ మాట. సో, ఎప్పుడైతే వీళ్ళు ఒక 5 స్టార్ హోటల్‌కి వెళ్లారో, ఒక రూమ్ గట్టా బుక్ చేసుకున్నారో, అక్కడే స్టే చేశారు. చక్కగా హ్యాపీగా తిన్నారు. తన భర్త కూడా ఏమేమి కావాలో అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చాడు. ఇటువంటి క్రమంలోని తన భర్త తనతో పాటు తెచ్చుకున్న ఏదైతే కత్తుందో కత్తితోటి మొత్తం అందరిని కూడా లేపేసాడన్నమాట. ఎవ్వరిని కూడా ఉంచల. ఆ తర్వాత తను కూడా బలత్మరణానికి గురయ్యి తను కూడా చనిపోయాడు. చూడండి 100,00,00,000 ఆస్తుంది. కానీ ఏం ఉపయోగం? 100,00,00,000 ఆస్తున్నా గాని క్షణంలో మొత్తం అంతా ఆవిరైపోయింది. ఈ 100,00,00,000 కూడా ఎవరు అనుభవిస్తారు? చెప్పండి ఒకసారి. క్షణికావేశం ఒకటైతే, క్షణిక సుఖం కోసం ఇంకొకరు. తన భార్య నిజంగానే ఒకవేళ తప్పు చేస్తే గనక, ఆ సుఖం కోసమే తను ఎళితే గనక, తన భర్త నిజంగానే చంపేశాడు. ఒకవేళ అనుమానంతో చంపేస్తే గనక, తన కోపం ఏదైతే ఉందో, తన కోపం వల్లే మొత్తం అంతా కుటుంబం అంతా కూడా పోయింది. ఈ 100,00,00,000 కూడా అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసిన మటుకైతే తన బంధువులకు కూడా ఇస్తారో ఎవరో తెలీదు. తన తల్లిదండ్రులు ఉంటే గనక తల్లిదండ్రులకెళ్తది. లేకపోతే గనక ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం ఈ 100,00,00,000 కూడా తీసేసుకుంటదన్నమాట. ప్రభుత్వం సీజ్ జేసేసి, ప్రభుత్వం ఏదైతే ఖజానా ఉంటదో ఖజానాలోకి వెళ్ళిపోద్ది. చాలామంది ఫ్యామిలీస్‌ని చూసాను. చక్కగా సంపాదించుకుంటా ఉన్నారు. వెల్ అండ్ సెటిల్డ్. ఈ బాగా నడుస్తూ ఉంటది. ట్రైను ఒక ట్రాక్ మీద బాగా నడుస్తూ వెళ్తా ఉంటదన్నమాట. ఇలా నడుస్తూ వెళ్తూ ఎంత దూరమైతే వెళ్తదో అంత దూరం వరకు కూడా ట్రాక్ మీద ఉంటే గనక చాలా చక్కగా ప్రయాణం నడుస్తది. ఎప్పుడైతే ఆ ట్రాక్ నుంచి ఒక ట్రైను ఆ ట్రాక్ తప్పిందనుకోండి దాని పరిస్థితి ఎలా ఉంటది? సేమ్ అటువంటి పరిస్థితులే కొంతమంది ఫ్యామిలీలు, కుటుంబాలు నెలకొంటా ఉన్నాయన్నమాట. దానికి కారణం కొంతమంది పరాయి వ్యక్తులు. ఈ మహిళలు కొంతమంది పరాయి వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం,
ఈ భర్తలకి తెలియకుండా వాళ్ళతో వ్యవహారాలు గట్టా నడిపించడం. అంతేకాకుండా ఈ భర్త మీద పూర్తిగా ప్రేమ తగ్గిపోవడం. ఇంకా వాళ్ళకి ఇంక ఇష్టానుసారంగా అయితే భర్త వేరే మగవాళ్ళతోటి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగడం. వాళ్ళ పేగుతో పంచుకుని పుట్టిన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఇటువంటి సంఘటనలు మనం రోజు చూస్తాం అన్నమాట. ఇది నిజంగా వింటాకే చాలా చండాలంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలోని. ఎందుకంటే బంధుమిత్రులందరూ కూడాను ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చక్కగా హ్యాపీగా బతుకుతూ ఉన్నారని చెప్పేసి అనుకుంటారు కదా! ఇటువంటి క్రమంలోని ఎవరైతే ఈ మహిళలున్నారో, ఈ మహిళలు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఈ కన్నప్రేగుతోటి పుట్టిన ఈ పిల్లల్ని, భర్తని వదిలేసి వేరే వాళ్ళతో ఎళ్ళిపోతే గనక, అక్కడ భర్తకే అంతేకాకుండా వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో కుటుంబీకులకి, అంతేకాకుండా ఈ భార్య ఎవరైతే ఉన్నారో భార్య తల్లిదండ్రులకి వాళ్ళందరికి కూడాను పరువు పోయినట్టే కదా! ఒకసారి ఆలోచించండి మీరు. అంటే అటువైపేమో అత్తగారి కుటుంబానికి పరువు పోతది. ఇటువైపేమో తల్లిదండ్రుల కుటుంబానికి పరువు పోద్ది కదా! చూడండి ఒక మహిళ చేసిన తప్పిదం వల్ల 2 కుటుంబాలు, ఇరు కుటుంబాల బంధువులు అంతేకాకుండా వాళ్ళు ఎంతమంది చూడండి కనీసం కొన్ని వందల మంది యొక్క కుటుంబాలు వాళ్ళ పరువు పోద్దమాట. మీ పిల్లే కదా ఇలా చేసింది, మీ కోడలే కదా ఇలా చేసింది అని చెప్పేసి అందరూ కూడాను అడుగుతూ ఉంటారు. మీకు రిలేషన్ అంట కదా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. ఎంతమందిని ఈ విధంగా బాధ పెడతారో ఒకసారి ఆలోచించండి. పరాయి వ్యక్తులతోటి ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కొంతమంది మహిళలు చేసిన తప్పుదల వల్ల ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయన్నమాట. అందుకనే ఇంకా ఆ భర్త ఇంకా పూర్తిగా ఆధారాలు సంపాదించిన తర్వాత ఇద్దరమయంగా కూడా గొడవలు పెరిగిపోయాయి. ఇంక తన మనసులో ఉన్నటువంటి ఏదైతే బాధ ఉందో, ఆ బాధను వేరే వాళ్ళతో చెప్పుకోలేక మొత్తాన్ని కుటుంబాన్ని లేపేసాడన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి నిజంగాను. కర్ణాటకలోని ఒక తీవ్ర షాక్ గురి చేసింది. ఇదేదైతే ఈ సిట్యుయేషన్ ఉందో ఈ సిట్యుయేషన్. ఎందుకంటే వెల్ అండ్ సెటిల్డ్ దగ్గర దగ్గర 100,00,00,000 100,00,00,000 ఆస్తి ఉన్నటువంటి ఒక ఆస్తిపరుడు ఇలా చేసేటప్పటికి అందరూ కూడా ముక్కు మీద ఏలేసుకున్నారన్నమాట. డబ్బులెక్కువ సంపాదించుకున్న వాళ్ళు ఈ విధంగా చెడిపోతున్నారా? డబ్బులు సంపాదించుకొని ఇంత తెలివితేటలు ఉన్నవాళ్ళు ఈ విధంగా రోడ్డున పడిపోతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నారన్నమాట. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఈ సిట్యుయేషన్ చెప్పడానికి ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే నేటి సొసైటీలోని మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇటువంటి అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల అయితే కుటుంబాలు చిందరబిందరం అయిపోతున్నాయి. దయచేసి అటువంటి అక్రమ సంబంధాల నుంచి దూరంగా ఉండండి. నేను మహిళలకి కూడాను అంతేకాకుండా మగవారికి కూడా చెబుతున్నాను. కొంతమంది మగవాళ్ళు వేరే స్త్రీతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడాను మొత్తం కుటుంబాలు కూడా చిందరబిందం అయిపోతా ఉన్నాయి. దయచేసి ఇటువంటి అక్రమ సంబంధాల నుంచి దూరంగా ఉండండి. చక్కగా మీ కుటుంబంతోటి హ్యాపీగా వెల్ అండ్ సెటిల్డ్‌గా బతకండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి అయితే కష్టపడండి. మీరు సంపాదించిన డబ్బంతా కూడా మీ పిల్లలకి వెళ్ళాలంటే గనక ఇటువంటి అక్రమ సంబంధాల నుంచి దూరంగా ఉండండి. లేని పక్షంలోని మీరు సంపాదించిన డబ్బంతా కూడాను గంగలో పోసినట్టే. ఎందుకంటే మీరు జైలుకెళ్ళిపోతారు. లేకపోతే ఉండరు. ఈ లోకాన్ని విడిచి ఎళ్ళిపోతారు. ఆ డబ్బంతా కూడా ఎక్కడికెళ్ళిపోద్దో తెలీదమాట. మీ చిన్న పిల్లలకి ఆళ్ళకేం తెలుస్తది? మీ పేరు మీద ఉన్న డబ్బంతా కూడా ఎవరెవరు దెబ్బేస్తారో ఎవరికీ తెలీదు. అందుకనే చెబుతున్నాను మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఇటువంటి అక్రమ సంబంధాల నుంచి దూరంగా ఉంటారనే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో బెంగుళూరు సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు పెట్టానమాట. మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉంటాను. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడాను నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.